హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు పప్పు బీరకాయ చేయబోతున్నానండి. పప్పు బీరకాయలోకి ఏం కావాలో చూద్దాం. అలాగే ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా నేను ఆ సట్టిలో చేయబోతున్నాను. కప్పు కందిపప్పు తీసుకున్నానండి. వేసేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. కడిగి పెట్టేసుకున్నా. అలాగే పప్పు బీరకాయలోకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. పప్పు బీరకాయలోకి 1 కప్పు బీరకాయలు అంటే 1 బీరకాయ తీసుకున్నానండి పెద్దది. 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం, కొద్దిగా చింతపండు, గల్లుప్పు తీసుకున్నానండి. పప్పులో గల్లుప్పు వేస్తే టేస్ట్గా ఉంటుందని తీసుకున్నాను. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాం కదా, ఉడికిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు పప్పు ఉడకాలండి. చాలామంది కుక్కర్లో పెడతారు. నాకైతే కుక్కర్లో పెట్టడం ఇష్టం ఉండదు. ఇలాగ సట్టిలో చేయడమే నాకు ఇష్టం. పప్పు పొంగు వచ్చేసిందండి. పప్పు పొంగు వచ్చింది, వేసేసుకుందాం. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బీరకాయలండి, కారం, పసుపు, చింతపండు. నేను ఒకేసారి ఉప్పు కూడా వేస్తానండి. కొంతమంది ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు. ఏం లేదు, ఒక చుక్క నూనె వేస్తే ఉడికిపోతుంది. వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందామండి. పొందుతుంది కదా. ఇంకొక 15 నిమిషాలు అయితే అయిపోయిద్దండి. పప్పు ఉడికిపోవచ్చిందండి. ఇంకొక 5 నిమిషాల్లో తాలింపు పెట్టేస్తా. అలాగే దోసకాయ పచ్చడి చేయాలనుకుంటున్నానండి. పప్పులో టచింగ్ ఉన్నారు కదా. ఇదిగోండి, 1 కప్పు దోసకాయ ముక్కలు, ఒక 15-16 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఒక టమాటా, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. సో నూగులు వేసానండి. ఫస్ట్ నూగులు వేసాను, కొంచెం వేసుకున్నా. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర వేస్తే పచ్చళ్ళలో టేస్ట్ ఉండిద్దండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. దోసకాయ పచ్చడి కదా. ఫస్ట్ ఇటు వరకు మిక్సీ పట్టుకొని దోసకాయ ముక్కల్ని లాస్ట్లో ఒక రౌండ్ వేసేయాలి, మరీ మెత్తగా కాకుండా. పప్పు రుబ్బు పెట్టేసుకున్నానండి. తాలింపు కోసం ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే పచ్చడి కూడా తాలింపు పెట్టేస్తాను. మిక్సీ పట్టుకొని వచ్చేసానమాట. ఇవి మిక్సీ పట్టాను దోసకాయ పచ్చడి. వీటి కోసం తాలింపు వేసేద్దాం. కొంచెం ఆనియన్ తాలింపు పప్పు కందిద్దాం. పప్పులోకి కొద్దిగా ఆనియన్, కొద్దిగా అంటే 1 ఆనియన్ తీసుకున్నాను. చిల్లులు రెప్పలు, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకున్నా అండి. వేస్తే పిల్లలు ఇష్టపడడానికి లైట్గా కొద్దిగా తీసుకున్నా. బాగా వేగాలన్నమాట. గ్యాస్ పెరిగి ఆయిల్ వేసేసుకున్నానండి. పచ్చడి తాలింపుకి కొద్దిగా ఉల్లిపాయలు, ఎండుమిర్చి కలిపేసుకున్నాం. పప్పు తాలింపు పెట్టేసానండి. ఎంతో టేస్టీగా ఉంది. బీరకాయ పప్పు రెడీ. పచ్చడిలోకి తాలింపు వేసేసానండి. అప్పడాలు వేస్తున్నాను. అప్పడాలు కూడా వేసేస్తే పని అయిపోతుంది. అప్పడాల కోసం ఆయిల్ వేసేసుకున్నాను. వేడెక్కితే అప్పడాలు వేసేద్దామండి.
ఈరోజు పప్పు బీరకాయ దోసకాయ పచ్చడి అప్పడాలు. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఆయిల్ వేడెక్కిందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అప్పడాలు కూడా వేసేసాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తాను. బీరకాయ పప్పు, దోసకాయ పచ్చడి, వేడి వేడి అన్నం, అప్పడాలు, నెయ్యి. మీ ఇంట్లో కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.